ఈ రోజుల్లో కొంతమందికి సంపాదనగా మారిందని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కొందరు జర్నలిస్టులు ఎర్నలిస్టులు అయ్యారని అన్నారు. జర్నలిస్టులు దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. రాజకీయాలు రోజురోజుకి అధ్వాన్నంగా మారుతున్నాయని అన్నారు. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి కూడా మాట్లాడటం దారుణమని అన్నారు. రాజకీయ నాయకులు ఎలా ఉన్నా జర్నలిస్టులు మాత్రం నిబద్ధతతో ఉండాలన్నారు. తాను పదవి విరమణ చేశాను, కానీ పదవి విరమణ చేయలేదని చెప్పారు వెంకయ్య నాయుడు. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు జి కృష్ణ రాసిన అప్పుడు ఇప్పుడు అనుభవాలు జ్ఞాపకాలు 2 గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెంకయ్య నాయుడు. ఇక వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భాష కూడా కాస్త సంస్కారవంతంగా ఉండాలనేది నేను భావిస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు మీ వేదిక ద్వారా ఈ విషయాన్ని రాజకీయ నాయకులు చెప్పదలుచుకోరు. బూతులు మాట్లాడేది కొందరు, మన ఎలక్షన్లో కొందరు బూతులు మాడుతుంటే తట్టుకోలేక నేను రాజకీయం నుంచి బయట వచ్చాను. నేను ఇప్పుడు రాజకీయాల్లో రాను కూడా ఇంకా, ఎందుకంటే అన్ని చూశాను. ఉపరాష్ట్రపతి దాకా పోయా, ఇంకా అంతకన్నా ఏముంది మనకు కావాల్సిందండి. వస్తే రాజకీయం మరీ బాధ అనిపించింది. అందుకని ఒకసారి గట్టిగా మాడా. ఏంది బూతులు మాడేవాళ్ళండి. ఆ ముందు వరుసలో కూర్చున్నాక ఆమె, సార్ కరెక్టే మీరు చెప్పేది, ఏం చేయాలి సార్, ఏం చేయాలి, మీ చేతిలో ఉందమ్మా అన్నాను. మా చేతిలోనా, మేము పోయి వాడితో పొట్టాడాలి, అమ్మో ఇంకేముంది సార్ చంపేస్తారు. అట్టేమొద్దమ్మా, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్నాడు. ఆమె మొదట ఏమనుకుంది, బూతు మాడమని అంటున్నాడు కావాలా అనుకుంది. నేను చెప్పింది అది కాదు, బూతులు మాడేవాళ్ళకి పోలింగ్ బూతులోకి వెళ్ళి దానికి ముసుగుంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి నొక్కితే ఫినిష్. పత్రికల ద్వారా కూడా జర్నలిస్టులుగా ఈ పత్రికల్లో కొంతమంది మాట్లాడితే బూతులు, వాళ్ళు బూతు మాట్లాడితే కొన్ని పత్రికల బూతులు అలాగే యథాతథంగా ప్రచురిస్తున్నాయి. చేయకూడదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాడుతున్నారు, అమ్మల గురించి మాడుతున్నారు, తల్లుల గురించి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని. ఇది రాజకీయం కాదు. ఇది ఇవన్నీ కూడా పత్రికలు ఇలాంటి విషయాలపైన చాలా వరకు చేస్తున్నాయి. వీటిని వేరెత్తి చూపించి పాత దానికి కొత్త తరానికి ఉన్న తేడాను కూడా జనం ముందు ఉంచగలిగితే జనంలో రాజకీయ నాయకుల్లో కొంత మంచి మార్పు వస్తుందని అనుకుంటున్నాను. మంచి వార్తలు, మంచి సాధించిన విజయాలు ఎవరైనా సాధిస్తే, పిల్లలు కానీ ఎవరైనా, వాటికి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవడో మొదలుపెట్టాయి, నేను చూస్తున్నాను, ఎవడో మొదలుపెట్టాయి. దాంతోపాటు ప్రకృతి పట్ల కూడా పత్రికలు కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ కమిషనర్ ఒక ఆయన వచ్చి హైడ్రా కమిషనర్ కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. చేస్తుంటే కొంతమంది ఆయన మీద మెత్తిపోస్తున్నారు. మంచి పని చేసిన వాడు ఎవడైనా సరే మంచిని మెచ్చుకోవాలా. కొంత నిర్మాణాత్మకంగా మరింత ఆలోచన కలిగించే విధంగా పత్రికల పాత్ర వహించాలని చెప్పని పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. యుగంలో మనం సాంప్రదాయ మీడియా ఒకవైపు, సోషల్ మీడియా ఒకవైపు. సోషల్ మీడియా మొదట్లో బాగుండింది, ఇప్పుడు అది యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. ప్రకృతి వీటిని ప్రేమించాలి అందరూ, వాటికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. నేను జనరల్గా కొద్ది వయసులో పెద్దవాడు కాబట్టి నేను రిటైర్ అయ్యాను కానీ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు. తిరుగుతూ ఉన్నాను దేశం అంతా కూడా. సమాజ హితమే ధ్యేయంగా పత్రికలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది.